ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యము మనకి నెమ్మదినిస్తూ మన బాధలో ఉంటే మనల్ని కాపాడుతుందండి. దేవుని వాక్యము, మనము వాక్యమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుందంటే మన దేవుడు అక్షరాలు అంటే దేవుని వాక్యము జీవమై ఉంది. అంటే ఈ లోకంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కథలండి. బైబుల్ అది సత్య మాటలు, అవి పాస్ట్లో ఉన్నాయి, ప్రజెంట్లో ఉన్నాయి, ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఆ మాటలు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించి ఉన్నారంటే దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యము. మనం ఎప్పుడైతే బాధపడుతుంటామో మనకి నెమ్మదిని దేవుడే దయచేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఈ లోకంలో మనుషులు మనకి నెమ్మది దయచేయలేరండి. ఎంతవరకు అంటే కొంతవరకు దయచేస్తారేమో. అయితే మనము ఈ లోకంలో పైకి చెప్పుకోలేని బాధ మన మనసులో ఉన్నా కూడా దేవునికి కానీ మనం చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన బాధని మన వేదనని తీసివేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి నెమ్మదిని దయచేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం బాధపడుతూ దుఃఖపడుతుంటే మనకి నెమ్మది దొరకాలంటే ఏ ప్లేస్కి వెళితే మనకు నెమ్మది దొరుకుతుంది? ఈ లోకంలో ఉన్నటువంటి పబ్బులకి వెళ్తే నెమ్మది దొరుకుతుందా, లేదా వైన్ షాప్కి వెళ్తే నెమ్మది దొరుకుతుందా, లేదా ఈ లోకంలో పాపం చేసే దగ్గరికి వెళ్తే నెమ్మది దొరుకుతుందా, సినిమా హాల్కి వెళితే నెమ్మది దొరుకుతుందా? లేదండి. మనము దేవుని ఆలయానికి పోతే మనకి నెమ్మది వస్తుందండి. దేవుడు కానీ మనకు నెమ్మది ఇస్తే శాశ్వతంగా ఉంటుంది. ఈ లోకంలో మనుషులు కానీ మనకి నెమ్మదినిస్తే అది శాశ్వతంగా ఉండేది కాదు కదా. మన జీవితాలు మనం నాశనం చేసుకునేదానికి మనకై మనమే మన జీవితాన్ని పణంగా పెడుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు బాధలో మనకి నెమ్మదిని దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఏ రకమైన బాధ ఏ విధంగా వచ్చినా కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, నెమ్మదిని దయచేస్తుందయ్యా. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. నీ లోకంలో మనుషులు నెమ్మది లేక తిరుగుతూ ఉన్నారయ్యా. వేసే పాపపు లోకంలో ఉన్నారయ్యా. సాతాను కబంధ హస్తాల్లో ఉండేటువంటి లోకంలో ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పాపపు లోకము మనిషిని మింగివేసేటువంటి ఊపి అయిన ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఈ లోకం నుంచి బయటికి రావాలంటే, మేము తప్పింపబడాలంటే మీ దగ్గరికి రావాలయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మీ వాక్యము మాకు నెమ్మదిని దయచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. అంటే ఈ లోకంలో నెమ్మది లేని మాటలు మమ్మల్ని మాట్లాడినప్పుడు, లేదా నెమ్మది లేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడయ్యా మీ వాక్యాన్ని ధ్యానించమని మీరు సూటిగా చెప్తున్నారు. వాక్యాన్ని ధ్యానించేదంటే మీరు మాతో మాట్లాడడం, ప్రార్థన చేసేదంటే మేము మీతో మాట్లాడడం, మీరు మాతో మాట్లాడి మాకు ఆదరణని, మాకు ఓదార్పునిచ్చి మమ్మల్ని మీ బిడ్డలుగా నేనున్నానని మీరు మాకు చెప్పి భయపడద్దు అని చెప్తున్నారు. తగిన జీవితాన్ని దయచేయమని అడుగుచున్నాను. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యథార్థంగా బ్రతికే మంచి మనసుని దయచేయమని ప్రాధాయపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తలుచునని నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.